మీ ఇంట్లో పాత కారు లేదా బైక్ ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ వాహనాల్లో ఈ ఇథనాల్ వాడితే అంతే సంగతులు. బండ్లు షెడ్డుకెళ్లడం ఖాయమే. ఎందుకంటే ఈ ఇంధనం అనేది కొత్తగా తయారైన వాహనాల్లోకి ఇంజన్లకు తగినట్టుగా ఉంటుంది. కానీ పాత వాహనాల ఇంజిన్ టెక్నాలజీ అందుకు తగినట్టుగా డిజైన్ చేయలేదు. ఇలాంటి వాహనాల్లో ఈ ఫ్యూయల్ వాడడం వల్ల ఇంజిన్ దెబ్బతినడంతో పాటుగా ఆ వాహనంపై ఈ ఫ్యూయల్ ఉన్న బీమా సంబంధించిన క్లెయిమ్స్ కూడా తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటోంది ఐసీఐసీఐ లోంబార్డ్ సంస్థ. వాహనదారులు తమ పాత వాహనం ఈ ఇథనానికి అనుకూలంగా లేకుంటే వాడకపోవడమే బెటర్ అని చెప్తోంది. వాహనదారులకు ఈ సంస్థ ఇంకా ఏమేం సూచనలు చేసింది ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో వాహనాల్లో ఈ ఇంధనం వినియోగంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంధనం అనేది 80% పెట్రోల్, 20% ఇథనాల్ కలిసి ఉంటుంది. ఇలాంటి ఇంధనాన్ని వాడితే పాత కార్ల ఓనర్లకు పెద్ద సమస్యగా మారడం ఖాయమని ఐసీఐసీఐ లోంబార్డ్ హెచ్చరించింది. ఏప్రిల్ 2023కి ముందు తయారై మార్కెట్లోకి వచ్చిన పలు వాహనాల్లో ఈ ఫ్యూయల్ వాడితే అది యజమానులు నిర్లక్ష్యంగానే పరిగణించే అవకాశం ఉందని, ఆయా వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా తిరస్కరించే అవకాశం ఉందని లోంబార్డ్ హెచ్చరించింది. పాత కార్లు, బైకుల్లో ఈ ఇంధనాన్ని వాడితే కాలక్రమేణా రబ్బర్ సీల్స్ దెబ్బతింటాయి, ఫ్యూయల్ లైన్లు కూడా క్షీణిస్తాయి. ఇంజిన్ భాగాల్లో తుప్పు సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఐసీఐసీఐ లోంబార్డ్ సంస్థ తెలిపింది. అయితే ఈ ఇంజిన్ నష్టం అనేది వెంటనే బయట కనిపించకపోయినా నెమ్మదిగా పెరగదు, పెద్ద మొత్తంలో రిపేర్లకు దారితీస్తుందని సంస్థ హెచ్చరించింది. సాధారణ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలో పర్యావరణ నష్టం అనేది సాధారణంగా కవర్ అవుతుందని ఐసీఐసీఐ లోంబార్డ్ పేర్కొంది. అంటే ఎలాంటి వాహన ప్రమాదం కాకుండా కాలక్రమేణా తలెత్తే నష్టాలకు క్లెయిమ్ కష్టమే. పైగా ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్లు కూడా ఈ తరహా కెమికల్ ఇంజిన్ నష్టాన్ని పూర్తిగా కవర్ చేయవు. మీ వెహికల్ ఏదైనా ఈ ఇంధనానికి సరిపోతుందా లేదా అనేది తప్పక చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ముందుగానే మాన్యువల్ లేదంటే డీలర్ ద్వారా తప్పనిసరిగా తెలుసుకోవాలి. పాత వాహనాల్లో ఇలాంటి ఇంధనం వాడితే కనుక ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిసి కూడా అటువంటి వాహనాల్లో ఈ వాడితే తయారీదారు వారంటీతో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను కూడా తిరస్కరించే అవకాశం ఉంది. చాలా మంది కారు ఓనర్స్ కు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అందులో చాలా వరకు స్పార్క్ ప్లగ్ సమస్యలు, ఇంజిన్ వార్నింగ్ లైట్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ టర్బో పెట్రోల్ వాడకం ద్వారా పాత ఇంజిన్ వాహనాల్లో అధికంగా సమస్యలు ఏర్పడుతున్నాయని వాహన నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫ్యూయల్ పర్యావరణానికి మేలే, అయినా మీ పాత వాహనాల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇంజిన్ నష్టంతో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమస్యలు ఎదుర్కోక తప్పదు.